everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. My name is Vaishnavi and I welcome you all to the analysis and decoding the themes of Geoscientist paper. సో కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ అనేది 9th ఫిబ్రవరి రోజు అయిందనమాట 2025లో. రీసెంట్గా జరిగిన పేపర్ కాబట్టి, యూపీఎస్సీ కండక్ట్ చేసిన పేపర్ కాబట్టి డెఫినెట్లీ లాట్ ఆఫ్ థీమ్స్ ఏవైతే ఇక్కడ చూస్ చేసుకున్నారో దట్ విల్ యాక్ట్ ఎస్ అ హింట్స్ ఫర్ ద యూపీఎస్సీ కమింగ్ సిఎస్సి పేపర్. ఓకే, ఇక్కడ ట్రెండ్స్ చూస్తాము అండ్ సో యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైక్ సిడిఎస్, ఎన్డీఏ, సిఏపిఎఫ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఎలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి, సిఎస్సి నుంచి కూడా ఎలా రిపీట్ అయ్యాయి అవి చూస్తాము. యూ లుక్ ఎట్ ద మైండ్ సెట్, అంటే ఇక్కడ బ్లైండ్గా ఎలిమినేషన్ ట్రిక్స్ కాకుండా విల్ ట్రై టు డెవలప్ అ లాజికల్ థింకింగ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్ గెస్సింగ్ ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను. నాట్ ఇన్ ఆల్ ప్లేసెస్ ఎక్కడెక్కడ నాలెడ్జ్ వర్కౌట్ అవుతుంది, ఎక్కడెక్కడ మనము లాజికల్గా థింక్ చేయాలని నేను చెప్తాను. I'll show you the themes, okay, based on this paper, how themes from this paper will be important for the coming exam. దాంతో పాటు ఎక్స్ట్రా ఏమైనా థీమ్స్ ఉంటే కూడా నేను చెప్తాను. క్వశ్చన్ ఫ్రేమింగ్ మీకు చూపిస్తాను. క్వశ్చన్ ఫ్రేమింగ్స్లో ఎక్కడ ఆప్షన్స్ ఫ్రేమింగ్స్లో, క్వశ్చన్ ఫ్రేమింగ్స్లో ఎలా ట్రాప్స్ని ఫిక్స్ చేస్తారు అనేది కూడా నేను చెప్తాను. హౌ ది పేపర్, ఓకే, హౌ దిస్ పేపర్ హ్యాస్ ఎ రిపిటేషన్ ఫ్రమ్ సిఎస్సి, ఎన్డీఏ, సిడిఎస్, సిఏపిఎఫ్ ఇవన్నిటి నుంచి ఎలా రిపీట్ అయ్యాయి అనేది కూడా చూస్తాం. ఓకే, సో ఐఎమ్ యూజింగ్ ది సెట్ ఏ పేపర్. ఓకే, మీకు యానోటేటెడ్ పీడిఎఫ్ అంటే నేను ఏదైనా రాసిన, ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ రాసిన యానోటేటెడ్ పీడిఎఫ్ మీకు రేపు మేము టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాం. బికాస్ దిస్ ఈజ్ ఓన్లీ అ పార్ట్ 1. సో నెక్స్ట్ పార్ట్లో, ఈ పార్ట్లో 2 సబ్జెక్ట్స్ని నేను డీల్ చేస్తున్నా, పాలిటీ అండ్ హిస్టరీ. నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇంకో ఇంపార్టెంట్ 3 పార్ట్స్ లైక్ ఎకానమీ, geography and environment. ఈ 3 parts నెక్స్ట్ క్లాస్లో డీల్ చేస్తాను. దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ కోర్ సబ్జెక్ట్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ పేపర్. ఓకే, సో వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు వీడియో స్లోగా అనిపిస్తే మాత్రం ప్లేబ్యాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకొని వినండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డేట్. సో ఏ ప్యాటర్న్ ఫాలో అవుదామంటే నేను ఫస్ట్ పాలిటీ, ఇండియన్ పాలిటీతో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇండియన్ పాలిటీకి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయనేసి అన్ని చూద్దాం. సో దాంట్లో ఉన్న ఎగ్జామినర్ ఆప్షన్స్లో సెట్ చేసిన ట్రాప్స్ ఏమున్నాయి, and also the method of framing the question, so why it is important, how we can use the themes for the UPSC CSE 2025 preparation ఇవన్నీ చూద్దాం లైన్ గా. ఒక 2 questions నేను తీసుకొని I'll give you time to solve. ఓకే, I'll ask you to pause the video and try to solve. then దాని తర్వాత నేను explanation కి వెళ్తాను. ఓకే, సో ఫస్ట్ 71 క్వశ్చన్ నుంచి, సో 71st క్వశ్చన్ నుంచి మనకి పాలిటీ, ఇండియన్ పాలిటీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో నేను ఏదైతే పీడిఎఫ్ ద్వారా అనోటేట్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ పీడిఎఫ్ని నేను ఐ ఆస్క్ మై కంటెంట్ టీమ్ అండ్ ఆర్ టీమ్ టు అప్లోడ్ ఇట్ ఇన్ ది టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో యూ కెన్ గెట్ యాక్సెస్ ఆఫ్ ద పీడిఎఫ్ వన్స్ ఐ ఫినిష్ ద హోల్ పార్ట్స్. ఓకే, మొత్తం అన్ని ఫినిష్ చేసిన తర్వాత ఐ డోంట్ నో, ఐల్ కమ్ అప్ విత్ ద 1 part or 2 parts. సో నేను ఒక 2 subjects డీల్ చేసిన తర్వాత, సో మేజర్ 4 subjects ఉన్నాయి ఇక్కడ. సో ఒక 2 subjects నేను డీల్ చేసిన తర్వాత అకార్డింగ్ టు ద టైం ఫ్రేమ్ ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తే ఐల్ కమ్ విత్ part 2 ఆల్సో. ఓకే, సో లెట్స్ సీ ద 71st question. So which of the following statements about the Sexual Harassment of Women at Workplace Act 2013 is or are correct? So sexual harassment ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ కి సంబంధించిన చట్టం ఏదైతే ఉంటుందో దీంట్లో భాగంగా 2013 చట్టంలో భాగంగా ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. ఓకే, సో స్టేట్మెంట్ 1, it is based on the guidelines emerging from the Vishaka judgment of the Supreme Court of India in 1997. Okay, next one, as per the act it is mandatory for an employer even with 2 employees to form an internal committee in the workplace. Okay, so this is a second statement. Vishaka is the name of the woman complainant who filed the case. Okay, so these are the 3 statements. So select the correct answer using the codes given below. So ikkada em icharu, so 1 option ఉన్నాయి, 2 ఇచ్చారు, ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి. సో 3 ఉన్నవి, ఆల్ ద 3 కరెక్ట్ అనేవి ఆప్షన్ సి. సో మనకి ఆప్షన్ బిలో మాత్రం 2 కరెక్ట్ అని ఇచ్చారు. సో యూ హ్యావ్ టు ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ బై పాజింగ్ ద వీడియో. ఐఎమ్ హోపింగ్ దట్ యూ హ్యావ్ ట్రైడ్ టు సాల్వ్. ఓకే, సో ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం, దాని తర్వాత 71st and 72nd క్వశ్చన్ ని మనము సాల్వ్ చేసుకుందాం మన ప్యాటర్న్స్ లో. ఓకే, విత్ రెఫరెన్స్ టు ఆర్టికల్ 16 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? ఓకే, సో స్టేట్మెంట్ 1,
Nothing in the article shall prevent the state from making any provision for the reservation of appointments or post in favor of any backward classes of citizens. So this is statement 1. Statement 2, the state can deny a woman to be appointed as a doctor in the army medical institutions on the account of pregnancy. Okay, so this is the second statement. Third statement enti, creamy layers amongst the backward classes of citizens are determined by income criteria only. Okay, so this is the statement. So select the correct answer using the codes given below. 1 only, 1 and 2 only, 2 and 3 only, 1, 2 and 3 only. Try cheyandi. So I'm hoping that you people have tried. So pause the video. ప్రతిసారి నేను క్వశ్చన్ చదవడం అయిపోయిన తర్వాత ట్రై చేయండి అన్నప్పుడు pause the video and try to solve the question. Don't think about the time and all. So మీ కన్వీనియన్స్ మేరకు try to solve the question initially. ఓకే, 71st and 72nd మీరు పాజ్ చేసుకొని ట్రై చేసి ఆన్సర్ డిరైవ్ చేసుకున్నారని అనుకుంటున్నా. లెట్ మీ షో యూ హౌ ఐ విల్ సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఓకే, సో బేసికలీ 71st క్వశ్చన్ ఏదైతే ఉంటుందో వై ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను ఇక్కడ. ఓకే, సో సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆర్ ఈ పర్టికులర్ థీమ్ ఏదైతే ఉంటుందో, సో దిస్ పర్టికులర్ థీమ్ దిస్ వాజ్ రిపీటెడ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో యూపీఎస్సీ కండక్ట్ చేసే అన్ని టైప్ ఆఫ్ పేపర్స్ ని మనము ఒకసారి గో త్రూ అవ్వాలి. సో వెన్ యూఆర్ ట్రయింగ్ టు, అంటే ఒక పర్టికులర్ టాపిక్ మీరు చదివిన తర్వాత పిక్ ఎనీ బుక్, ఏదైనా మార్కెట్ లో బుక్ ఉందేమో చూడండి, వేర్ యూపీఎస్సీ అన్ని క్వశ్చన్స్ ఒకే దగ్గర టాపిక్ వైజ్ ఫ్రేమ్ ఉన్నాయా, ఓకే, ఈచ్ సబ్జెక్ట్ లో కూడా టాపిక్ వైజ్ ఒకే దగ్గర పైలపై ఉన్నాయనేవి చూసుకోండి. సో సెక్షనల్ టెస్ట్ ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యే బదులు వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ అటెంప్ట్ దోస్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనే టాపిక్ చదివేశారనుకోండి మీరు లక్ష్మీకాంత్ బుక్ నుంచి, ద బేసిక్ బుక్ దట్ యు ఫాలో ఫర్ ఇండియన్ పాలిటీ, చదివిన తర్వాత ఇన్ ఆర్డర్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్, టెస్ట్ విత్ ద యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో యూపీఎస్సీ అనేది సిఎస్సి ఎగ్జామ్ ఒకటే కండక్ట్ చేయదు కదా, ఇట్ విల్ కండక్ట్ జియో సైంటిస్ట్, ఇట్ విల్ కండక్ట్ సిడిఎస్, ఇట్ విల్ కండక్ట్ సిఐఎస్ఎఫ్. సో ఇలా లాట్ ఆఫ్ పేపర్స్ ని కండక్ట్ చేస్తుంది. అట్లీస్ట్ లాస్ట్ 5 to 10 year పేపర్స్ కలెక్ట్ చేసుకొని పెట్టుకొని, సో థింక్ ఓకే, సర్చ్ ఫర్ ఎనీ బుక్, బెస్ట్ బుక్ ఇన్ ద మార్కెట్ వేర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ kept on one place, టాపిక్ వైజ్ గా సెగ్రిగేట్ చేశారా, మేక్ ఇట్ యాజ్ అ సెక్షనల్ టెస్ట్, దాన్నే సెక్షనల్ టెస్ట్ గా అటెంప్ట్ చేయండి, ఎందుకంటే థీమ్స్ రిపీట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకుంటే మనం హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన పేపర్ లో, సో మనకు అడుగుతున్న క్వశ్చన్ ఈజ్ ఆన్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ ఆఫ్ 2013. ఇది ఆల్రెడీ యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామ్ లో 2015 లో అడిగింది, 2018 లో అడిగింది. ఒకవేళ ఇది మీరు సాల్వ్ చేస్తుండి ఆ థీమ్ ని ఐడెంటిఫై చేసి దాని బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ మీరు తెలుసుకొని ఉంటే ఇది ఈజీగా సాల్వ్ చేసేస్తారు. అండ్ సిఐఎస్ఎఫ్ లో ఎల్డిసి 2022 లో అడగడం జరిగింది అనమాట. అంటే 3 times యూపీఎస్సీ ప్రీవియస్ గా వేరు ఎగ్జామ్స్ లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, దట్ ఈస్ వేర్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ గురించి మీరు కాస్త డీటెయిల్ గా వెన్ యూఆర్ స్టడింగ్ సోషల్ జస్టిస్ పార్ట్ ఆర్ ద ఇండియన్ పాలిటీ పార్ట్, సో ట్రై టు రీడ్ ఇట్ ఇన్ అ డీపర్ వే. ఓకే, యూపీఎస్సీ సిఎస్సిలో ఏంటంటే వీటిలో కన్నా కొంచెం డీప్ గా అడుగుతాడు కాబట్టి, సో ఈ యాక్ట్ గురించి కొంచెం డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. సో ట్రై టు మెయింటైన్ ఎ బుక్, వాట్ ఎవర్ ద థింగ్స్ ఐఎమ్ టెలింగ్, ట్రై టు నోట్ ఇట్ డౌన్ అండ్ ట్రై టు వర్క్ ఆన్ ఇట్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద గైడ్ లైన్స్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద విశాఖ జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ 1997. సో బేసికలీ ఎవరైతే యూపీఎస్సీ సిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఐ థింక్ 80 to 85% ఆఫ్ ద పీపుల్ నో అబౌట్ దిస్ విశాఖ జడ్జ్మెంట్. ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ లో విశాఖ జడ్జ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో కాబట్టి విశాఖ జడ్జ్మెంట్ తర్వాతనే విశాఖ గైడ్ లైన్ సుప్రీంకోర్టు ఇవ్వడంతోనే మనకి సెక్షువల్ హరాస్మెంట్ గురించి ఒక చట్టం అనేది అప్పటివరకు లేదు. సో బట్ తర్వాత ఇది చేయడం జరిగింది అనమాట. వర్క్ ప్లేస్ కి సంబంధించిన చట్టాన్ని విశాఖ గైడ్ లైన్స్ ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. ఓకే, సో మీకు తెలియదు అనుకుందాం. సో ట్రై టు లీవ్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ కి రండి. యాజ్ పర్ ది యాక్ట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎనీ ఎంప్లాయర్ ఈవెన్ విత్ 2, ఇక్కడ కామన్ సెన్స్ యూజ్ చేయండి, ఈవెన్ విత్ 2 employees టు ఫార్మ్ అన్ ఇంటర్నల్ కమిటీ ఇన్ ద వర్క్ ప్లేస్. 2 employees తో ఎందుకు ఇంటర్నల్ కమిటీ ఫార్మ్ చేస్తారు? ఇట్స్ అ కామన్ సెన్స్ మ్యాటర్ కదా. ఆల్రెడీ 2 people ఉన్నారు, ఓన్లీ 2 people వర్కింగ్ ఉన్న దాంట్లో ఒక పర్సన్ ని తీసుకుపోయి ఇంటర్నల్ కమిటీ ఫార్మ్ చేస్తామా?
చేయలేం కదా, దిస్ ఇస్ అ వెరీ కామన్ సెన్సికల్ థింగ్. సో కాబట్టి మీరు సెకండ్ స్టేట్మెంట్ డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయొచ్చు. లేదు మీకు సెకండ్ స్టేట్మెంట్ లో కూడా డౌట్ వచ్చింది అనుకుందాం. కమ్ టు ద థర్డ్ స్టేట్మెంట్. విశాఖ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్ కంప్లైనెంట్ హూ ఫైల్డ్ ద కేస్. సో ఇక్కడ ట్రాప్ ఫిక్స్ చేసింది. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ మీకు ట్రాప్ అనేది యూపీఎస్సీ ఫిక్స్ చేసేసింది. సో ఎలా ట్రాప్ ఫిక్స్ చేసింది, లెట్ మీ టెల్ యూ దాట్. సో మీరు ఎప్పుడైనా ఎనీ కేస్, ఎనీ రేప్ కేస్ చూడండి, లేకపోతే ఎనీ సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ చూడండి. సో వాట్ ఆర్ ఇట్ ఈస్, డైరెక్ట్ గా వాళ్ళ నేమ్ అనేది బయట పెట్టరు. సో నిర్భయ కేసు చూసారు, నిర్భయ కేస్ ఆ అమ్మాయి పేరు నిర్భయ కాదు కదా. ఎనీథింగ్ రీసెంట్ గా జరిగిన ఎనీ ఇన్సిడెంట్ ని మీరు తీసుకున్నా ద కంప్లైనెంట్ ఆర్ ద పర్సన్ నేమ్ ని బయట పెట్టారు. సో ద కేస్ విల్ బి ఫైల్డ్ ఆన్ ది అదర్ నేమ్. సో ఇలాంటి కేసెస్ లో వాళ్ళ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయడానికి. సో చిన్న కామన్ సెన్స్ ఇది. డెఫినెట్లీ యూపీఎస్సీ సిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే రీడ్ ద న్యూస్ పేపర్, దే నో అబౌట్ ద సోషల్ ఇష్యూస్. ఓకే, దే కెన్ అండర్స్టాండ్ సొసైటీ ఇన్ అ బెటర్ వే. డెఫినెట్లీ థర్డ్ స్టేట్మెంట్ అనేది అయితే మీకు సెకండ్ అన్న తెలియాలి, సెకండ్ కూడా అర్థం కాకపోతే థర్డ్ స్టేట్మెంట్ లో మీకు కన్ఫర్మ్ అయిపోతుంది విశాఖ అనేది డెఫినెట్లీ ఇట్ కెనాట్ బి ద నేమ్ ఆఫ్ ద ఉమెన్ కంప్లైనెంట్ హూ ఫైల్ ద కేస్. సో దిస్ ఇస్ ద ట్రాప్ దట్ ఇస్ సెట్ బై ది యూపీఎస్సీ. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ని మీరు డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసినట్టయితే అప్పుడు ఏం మిగులుతుంది, డైరెక్ట్ ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే మీకు మిగతా రెండు స్టేట్మెంట్స్ తెలియకపోయినా అట్లీస్ట్ థర్డ్ స్టేట్మెంట్ మీరు లాజికల్ గెస్సింగ్ ఇదేమంటారు, లాజికల్ గెస్సింగ్ మాత్రమే. ఇట్స్ నాట్ అ ఇర్రేషనల్ గెస్సింగ్, ఇట్స్ అన్ ఆప్టిట్యూడ్ దట్ యూ హ్యావ్ టు డెవలప్. ఓకే, సో ఇట్స్ అన్ ఆప్టిట్యూడ్ ఫర్ అ సివిల్ సర్వెంట్. కాబట్టి ఇక్కడ ట్రాప్ సెట్ చేసింది మీరు కనుక్కోగలిగితే, అందుకే ప్రతి ఆప్షన్ ని, ప్రతి వర్డింగ్ ని కూడా మీరు డీటెయిల్ గా చదవాల్సిన అవసరం అయితే ఉంది. డైరెక్ట్ గా యూ కెన్ ఎలిమినేట్ థర్డ్ వన్ అండ్ యూ కెన్ డిరైవ్ ది ఆన్సర్. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఎక్స్ట్రా థింగ్ ఏంటంటే కొంచెం రీసెర్చ్ చేయండి. దాంతో పాటు 1 or 2 థింగ్స్ నేను ఎక్స్ట్రా చెప్తాను. ఇక్కడ 2 members కాదు, మినిమం ఆఫ్ 10 members ఉంటేనే ఇంటర్నల్ కమిటీని ఫామ్ చేస్తారనమాట. అండ్ ఆల్సో విశాఖ గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాతే 1997 లో బేస్డ్ ఆన్ దోస్ గైడ్ లైన్స్ మనకి 2013 వర్క్ ప్లేస్ ఓకే సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అనే చట్టం వచ్చింది. ఇది 2013 ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2013 లో వచ్చింది అనమాట. ఓకే, వెరస్ విశాఖ గైడ్ లైన్స్ కేసు అనేది 1997 లో వచ్చింది. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టాండ్ హౌ టు సాల్వ్ ఇట్. రైట్, నెక్స్ట్. So with reference to Article 16 of the Constitution of India, one second. Yeah, with reference to Article 16 of the Constitution of India, which are the following statements is or are correct అని అంటున్నారు. సో బేసికలీ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే సిఏపిఎఫ్ లో సిమిలర్ థీమ్ మీద 2017 లో క్వశ్చన్ అడిగారు. సో ఏం థీమ్ మీద అడిగారు అంటే ఇందిరా సవానీ కేసు గురించి అడిగారు అనమాట. సో అక్కడేమి 2017 క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసి ఇఫ్ యూ హ్యావ్ రెడ్ సంథింగ్ అబౌట్ ఇందిరా సవానీ కేస్, you would have marked this particular question right. At least 50-50 ఛాన్సెస్ అనేవి ఉండేవి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థీమ్స్ ఆఫ్ ది యూపీఎస్సీ. సో ఫేవరెట్ టాపిక్స్ అనమాట. ఇంపార్టెంట్ థీమ్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ పాలిటీ మీరు చదివేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ కి, డిపిఎస్పీస్ కి, ఫండమెంటల్ డ్యూటీస్ కి హై ప్రయారిటీ అనేది ఇవ్వండి. డీటెయిలింగ్స్ కూడా నేర్చుకోండి. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, ఇనిషియల్ గా 71st క్వశ్చన్ లోనేమో విశాఖ గైడ్ లైన్స్ కేసు గురించి చదివారు. 72nd లోనేమో యూ హ్యావ్ కమ్ అక్రాస్ ద క్వశ్చన్ ఆన్ ఇండైరెక్ట్ గా ఇందిరా సవానీ కేసు గురించి. కాబట్టి ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్. సో రైట్ ఇట్ ఇన్ యువర్ బుక్. ఇంపార్టెంట్ థీమ్ number 1 from polity is important judgments. Second theme is fundamental rights, fundamental duties and DPSPs. Okay, I hope you have understood. ఇప్పుడు ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. ఆర్టికల్ 16 గురించి అడుగుతున్నారు. రైట్, ఆర్టికల్ 16 డైరెక్ట్లీ స్టాండర్డ్ బుక్ మీరు చదివితే, లక్ష్మీకాంత్ గానీ ఏదైనా మీరు మంచి సోర్స్ చదివినట్టయితే డైరెక్ట్లీ యూ కెన్ మేక్ ద ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. Nothing in this article shall prevent the state from making any provision for the reservation of the appointments or post in favor of any backward citizens, class of citizens. This is absolutely right. ఎందుకంటే మనం డైరెక్ట్ సోర్స్ నుంచి బేసిక్స్ చదివినా మనకి పాయింట్ అనేది తెలుస్తుంది. ఓకే, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ లేని ఆప్షన్ ని రాంగ్ గా మార్క్ చేసేయండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ లేనిది ఏంటి, ఆప్షన్ సి. ఆప్షన్ సి లో ఫస్ట్ లేదు కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ ఎలిమినేట్ ద ఆప్షన్ నెంబర్ సి అనమాట. ఓకే, నౌ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏ లో 1 ఓన్లీ ఉంది. ఓకే, ఆప్షన్ బి లో 1 and 2 ఓన్లీ ఉంది. ఆప్షన్ డి లో 1, 2 and 3 అనేది ఉంది. ఓకే,
సో అయితే మీరు సెకండ్ అండ్ థర్డ్, ఓకే, సో సెకండ్ అండ్ థర్డ్, ఒకవేళ సెకండ్ కరెక్ట్ అయిందనుకో డైరెక్ట్ ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేయొచ్చు మనము. సో సెకండ్ది కరెక్టా రాంగ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద సెకండ్ స్టేట్మెంట్, ద స్టేట్ కెన్ డీనే అ ఉమెన్ టు బి అపాయింటెడ్ యాజ్ ఎ డాక్టర్ ఇన్ ది ఆర్మీ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఆర్మీ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ లో విమెన్ ని ప్రెగ్నెంట్ ఉండడం వల్ల ద స్టేట్ కెన్ డీనే అపాయింట్మెంట్ యాజ్ ఎ డాక్టర్, ఇక్కడ డాక్టర్ గా డీనే చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. సో వీ డోంట్ నో, ఒకవేళ మనం కామన్ సెన్స్ అప్లై చేస్తే డెఫినెట్లీ సో మనకి విమెన్ ని ప్రెగ్నెంట్ అని చెప్పేసి డాక్టర్ గా అపాయింట్మెంట్. ఓకే, ఇక్కడ ఏంటి డాక్టర్ అనే ప్రొఫెషన్, సో డాక్టర్ అనే ప్రొఫెషన్ కి అడ్డు అయితే పడరు. బట్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆర్మీ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ లో కాబట్టి వాళ్ళకి ఏదైనా అన్సేఫ్ అనేది ఉంటుంది కాబట్టి, సెక్యూరిటీ ఉండదు కాబట్టి అలా చేసి ఉంటారేమో అని మీకు డౌట్ రావస్తుంది. ఓకే, సో అందుకు ఈ స్టేట్మెంట్ ని వదిలేయండి. కమ్ టు ద థర్డ్ స్టేట్మెంట్. సో ఒకవేళ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసిన, ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ని చదివినా, సో మీకు థర్డ్ స్టేట్మెంట్ ఈజీగా వచ్చేస్తుంది. క్రీమీ లేయర్స్ అమాంగ్స్ట్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ ఆర్ డిటర్మైన్డ్ బై ఇన్కమ్ క్రైటీరియా ఓన్లీ. సో ఇక్కడ ఏంటి ట్రాప్, సో అంటూ ఉంటారు కదా ఓన్లీ అన్న స్టేట్మెంట్స్ తప్పవుతాయని. సో ఓన్లీ ఉన్న స్టేట్మెంట్స్ కూడా కొన్నిసార్లు కరెక్ట్ అవుతాయి. కాబట్టి ప్యూర్ గా లాజిక్, ఓకే, ప్యూర్ గా ఎలిమినేషన్ ట్రిక్స్ ని మీరు యూజ్ చేయొద్దు. సో యూ హ్యావ్ టు డూ అ లాజికల్ గెస్సింగ్, యాప్టిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ బ్లైండ్లీ ఫాలోయింగ్ ద ఎలిమినేషన్ ట్రిక్స్. ఓన్లీ అంటున్నారు, ఓకే, ఇన్కమ్ క్రైటీరియా ఒక్కటే ఉంటుందా? మీరు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కి పెట్టినా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ అని అనుకోండి, చాలా మందికి క్రీమీ నాన్ క్రీమీ లేయర్ ఓకే, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఓబీసీస్ లో. సో మీరు ఆలోచిస్తే డెఫినెట్లీ ఒకటి ఇన్కమ్ ఉంటుంది. దాంతో పాటు ఒకవేళ మీ పేరెంట్స్ గ్రూప్ బి గానీ గ్రూప్ ఏ గవర్నమెంట్ సర్వీసెస్ లో ఉన్నా గానీ, అంటే మీ సోషల్ స్టేటస్ ని కూడా మీరు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇన్కమ్ ఒకటే కాదు, దెర్ ఆర్ అదర్ క్రైటీరియా ఆల్సో. ఓకే, సో ఇది మీకు తెలిసిన బేసిక్ గా మీరు థర్డ్ ని ఎలిమినేట్ చేసేస్తారు. థర్డ్ ని ఎలిమినేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ బి కానీ, అంటే 50-50, ఓకే, 50-50 డిరైవ్ అయ్యారు. ఆప్షన్ సి అయితే కాదు, ఆప్షన్ డి అయితే కాదు. ఇట్ ఈస్ ఐదర్ వన్, ఇట్ ఈస్ ఐదర్ ఏ ఆప్షన్, ఐదర్ నార్ ఆర్ బి ఆప్షన్ అనమాట, ఐదర్ ఏ ఆర్ బి. కాబట్టి ఇక్కడ 50-50 డిరైవ్ అయ్యారు. ఇంకొంచెం కామన్ సెన్స్ ని యూజ్ చేస్తే మాత్రం యూ విల్ గెట్ ఆప్షన్ సెకండ్ యాజ్ రాంగ్. ఎందుకంటే సో ప్రెగ్నెంట్ ఉమెన్ కి నెగటివ్ గా ఉండేటట్టు ఎలాంటి స్టేట్ ప్రొవిజన్స్ తీసుకోకూడదు కాబట్టి సో సెకండ్ ని కూడా రాంగ్ అని చెప్పొచ్చు. బట్ ఇఫ్ దేర్ ఇస్ ఎ డౌట్ యూ కెన్ డూ గెస్సింగ్ ఆన్ ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ బి. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టాండ్. ఇప్పుడు మనము థర్డ్ క్వశ్చన్ ని చూద్దాం. పాలిటీ నుంచి అడిగిన మూడవ క్వశ్చన్ మీరు ఇప్పుడు సాల్వ్ చేయండి. సో లెట్ మీ రీడ్ ఇట్ అవుట్. When the President of India is impeached for the violation of the Constitution, the charge shall be preferred by. ఒకవేళ President of India violation of the Constitution కి impeach అవుతే the charge against him shall be preferred by Lok Sabha, Rajya Sabha, either house of the Parliament, the Lok Sabha followed by Rajya Sabha. So please try. Pause the video and please try this particular question. I hope you people have tried it, right? ట్రై చేశారని నేను అనుకుంటున్నా. సో నౌ లెట్స్ లుక్ ఎట్ 74th క్వశ్చన్. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్, ఫస్ట్ మీరు ట్రై చేయండి. 74th క్వశ్చన్. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ ఇస్ ఆల్సో ది ఎక్స్ ఆఫీషియో chairman of the Council of State is elected by the members of Electoral College consisting of the members of Rajya Sabha only, both the houses of the Parliament, both the houses of the Parliament and the upper house of the state legislature, both the houses of the Parliament and members of legislative assemblies of states and UTs. Try journey. So please pause the video and try the question. Okay, I hope you people have tried it. So 75th question is not from Indian polity, but నేను మీకు homework ఇస్తున్నాను. Which country is the chair of G20 for the year 2025? So దీన్ని కామెంట్ చేయండి. Okay, this is a factual question. So however, not from Indian polity. So 76th ఇది కూడా solve చేయండి. Then we'll look at the techniques. Okay. The Constitution 106th Amendment Act 2023 reserves 1/3 of all seats. Okay, 1/3 of all seats for women in various legislature. For how many years will the reservation be available under this particular act? 10 years, 12 years, 15 years, 20 years. Try to solve it. So I'm hoping that you people have solved this particular question. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే we'll look at
ది టెక్నిక్స్. ఓకే, 73, 74 అండ్ 76th క్వశ్చన్ ఎలా సాల్వ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఓకే, ఐ టెల్ యూ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ థీమ్స్. So if you look at the 73rd question, so that is about the president. So president of India impeachment అనేది ఎక్కడ నుంచి ఎక్కడ అగేన్స్ట్ ద ప్రెసిడెంట్ ఎక్కడ నుంచి కూడా ఇనిషియేట్ చేయొచ్చు అని అడిగితే, సో బేసికలీ ఇది ప్రీవియస్ గా క్వశ్చనే, సిడిఎస్ 2010లో అడిగారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, ఫండమెంటల్ డ్యూటీస్ తో పాటు ప్రెసిడెంట్ అనేది ఇంపార్టెంట్ థీమ్, వైస్ ప్రెసిడెంట్ అనేది ఇంపార్టెంట్ థీమ్, గవర్నర్ కూడా ఇంపార్టెంట్ థీమ్ అనమాట. ఈ 3 థీమ్స్ ని కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ wrote it down. సో బేసికలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా, సో బేసికల్ గా when the president of India is impeached for the violation of the constitution, the charge అనేది either house of the parliament అనమాట. సో మీరు బేసిక్ బుక్స్ చదివినా, లక్ష్మీకాంత్ చదివినా, ఓకే, అట్లీస్ట్ 2 to 3 times లక్ష్మీకాంత్ రివైజ్ చేసుకున్నా డెఫినెట్లీ యూ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్ డైరెక్ట్లీ. ఓకే, సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ నోటెడ్ డౌన్ ది ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో రీసెంట్ గా మనకు తెలుసు వైస్ ప్రెసిడెంట్ కి అగేన్స్ట్ గా నో కాన్ఫిడెన్స్ మోషన్ ని ఇనిషియేట్ చేశారు. కాబట్టి మోషన్స్, సెన్షన్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్, మిగతా ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకసారి నీట్ గా చూసుకోండి, డిఫరెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థీమ్ ఫర్ దిస్ ఇయర్. ఓకే, మోషన్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఏవైతే ఉంటాయో అవన్నీ డీటెయిల్ గా చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. 74th. The Vice President of India, who is also the ex officio chairman of the Council of States, is elected by the members of Electoral College consisting of the members of. So ఇక్కడ మీరు ఆల్రెడీ సాల్వ్ చేశారు అనుకున్నా, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఎన్డీఏలో 2012లో అడిగారు, సిఐఎస్ఎఫ్ లో ఎల్డీసీలో 2014లో అడిగారు, అగైన్ 2018లో అడిగారు. ఓకే, యూపీఎస్సీ ఎంఓఈలో కూడా మనకి 2022లో అడగడం జరిగింది అనమాట. అంటే ఇన్ని టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి ఆల్రెడీ నేను చెప్పాను వైస్ ప్రెసిడెంట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థీమ్. అండ్ వైస్ ప్రెసిడెంట్ గురించి చదివినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ గా ఎలక్టరల్ కాలేజ్ గురించి చదువుకోండి. అండ్ ఆల్సో దాంతో పాటు నో కాన్ఫిడెన్స్ మోషన్, మిగతా మోషన్స్ గురించి చదువుకోండి. ఈ ఇయర్ కి ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించి ఆల్ ఆర్టికల్స్ ని కూడా నీట్ గా అనలైజ్ చేసుకోండి. ఈ ఇయర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ క్వశ్చన్ ఆన్ ఇట్. ఓకే, so the Rajya Sabha only, both the houses of the parliament and upper house of the state legislature, both the houses of the parliament and members of the legislative assemblies of the states and UTs. Okay, so only Rajya Sabha aithe kaadu manaku telisinde, both the houses of the parliament, this is very very right. Okay, both the houses of the parliament, option B, and both the houses of the parliament and upper house of the state legislature. So state legislature aithe kaadu. ఓకే, స్టేట్ లెజిస్లేచర్ అయితే కాదు, కాబట్టి థర్డ్ ది మనం ఎలిమినేట్ చేయొచ్చు. బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అగైన్ స్టేట్ అయితే కాదు, స్టేట్ ఇన్వాల్వ్ అవ్వదు వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించి. సో మీరు అపాయింట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ డిఫరెన్సెస్ చూసుకోండి నీట్ గా. అండ్ ఆల్సో రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్, ఇంపీచ్మెంట్ ప్రాసెస్, అవి కూడా ప్రాపర్ గా చూసుకోండి. ఓకే, సో రిమూవల్ ఓన్లీ రాజ్యసభ నుంచి ఇనిషియేట్ చేస్తారా, ఈవెన్ లోక్సభకి ఏదైనా పార్ట్ ఉంటుందా? కామెంట్ చేయండి. వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ కి సంబంధించి హూ విల్ హ్యావ్ మోర్ పవర్స్, రాజ్యసభ ఆర్ లోక్సభ? ప్లీజ్ కామెంట్ ఇట్. ఓకే, ఇక్కడైతే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది కూడా నేను కామెంట్ చేయమన్నాను. విచ్ కంట్రీ ఇస్ చైరింగ్ G20's 2025 చైర్ అనేసి ఇది కూడా కామెంట్ చేయండి. ఓకే, నౌ లెట్ us look at the 76th question. సో ఎవరైతే లాస్ట్ ఇయర్ పేపర్ ని చూసారో, అటెంప్ట్ చేశారో, వాళ్ళకి ఈజీగా ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే యూపీఎస్సీ సిఎస్సిలో 2024లో మనకి డైరెక్ట్ గా 106th అమెండ్మెంట్ యాక్ట్ గురించి ఇచ్చేశారు. రైట్, 1/3 రిజర్వేషన్ అమెండ్మెంట్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి ఎల్డీసీలో, ఈపీఎఫ్ఓలో, ఓకే 2024లో, ఈపీఎఫ్ఓ 2024, 2023, 2024 ఆల్ రీసెంట్ ఇయర్స్ లో ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకే, ఈసారి యూపీఎస్సీలో రాకపోవచ్చు, ఎందుకనంటే లాస్ట్ ఇయర్ అడిగారు కాబట్టి. బట్ స్టిల్ కొంచెం డీటెయిల్ గా చూసుకోండి. ద కాన్స్టిట్యూషన్ 106th అమెండ్మెంట్ యాక్ట్ రిజర్వ్స్ 1/3 of all seats for women in various legislature. For how many years will the reservation be applied under this act అంటే 15 years అనమాట. కొంచెం డీటెయిలింగ్స్ ఆఫ్ 106. సో ఢిల్లీకి సంబంధించి మిగతా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, అవి చూసుకోండి.
ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రీసెంట్ గా 4 or 5 చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ థింగ్స్ లైక్ 42nd అమెండ్మెంట్ యాక్ట్, 44th అమెండ్మెంట్ యాక్ట్, 24th అమెండ్మెంట్ యాక్ట్, ఇవి కూడా డీటెయిల్ గా చూసుకోండి. దానికి అసోసియేట్ అయిన ఇంపార్టెంట్, సో మీరు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ గురించి చదివినప్పుడు, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ గురించి చదివినప్పుడు వేరియస్ కేసెస్ వస్తూ ఉంటాయి కదా, లైక్ కేశన్ అండ్ భారతి కేస్, అవి కూడా బాగా చూసుకోండి. ఓకే, నేను ఏమేమి చెప్తున్నానో అవన్నీ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి మీరు. సి, సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయ్యి, సో 1976 లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది కాబట్టి, సో 50 years, సో డెఫినెట్లీ దిస్ విల్ బి అన్ ఇంపార్టెంట్ థీమ్ ఫర్ అస్. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, సో చాలా డీటెయిల్ గా చూసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆల్సో, కాబట్టి ఫండమెంటల్ డ్యూటీస్ ని కూడా చాలా కూలంకుషంగా చదువుకోండి ఈ ఇయర్. ఓకే, ఆల్రెడీ నేను చెప్పాను ఇంపార్టెంట్ థీమ్స్ లో ఫండమెంటల్ డ్యూటీస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. Okay, and refer to 106th Amendment Act in more detail. Okay, so 76th వరకు సాల్వ్ చేసాం కదా. Now let's go to another question. సో ఇప్పుడు మనము 77th క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మనీ బిల్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారు? ద మనీ బిల్ పాస్డ్ బై ద లోక్సభ షాల్ బి రిటర్న్డ్ బై ద రాజ్యసభ విత్ ఇన్ 14 days with the recommendations. Okay, so this is the first statement. Second statement చూడండి, the Lok Sabha shall agree to the recommendations of the Rajya Sabha on the money bill to consider it passed by both the houses of the parliament. So this is the second statement. Okay, third statement ఏమంటున్నారు? The finance minister has absolute powers to pass the money bill. Okay, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇలాంటి వర్డ్స్. ఓకే, ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్స్ చూడండి. సో సెలెక్ట్ ద కరెక్ట్ కోడ్. సో ఆప్షన్ ఏ 1 only, 2 only, option C 1 and 2 only, option D 1, 2 and 3. So please pause the video and try the question. So this is the question. Try cheyandi. So I'm hoping that you people have tried it. So ఇప్పుడు మనము 78th question కూడా చూద్దాం. Consider the following statements. Statement 1, the idea of the fundamental duties in the Constitution of India is inspired by the Constitution of Ireland. Okay, so next, the fundamental duties were incorporated in the Constitution of India upon the recommendation of Swaran Singh Committee. Okay. Next, the fundamental duties are justiciable through a writ. So, how many of the above statements are correct అని అడుగుతున్నారు? 1 and 2 only, 2 only, 1 and 3 only, 1, 2 and 3. So, try చేయండి ఇది కూడా. Please pause the video and try it. So, I'm hoping that you people have tried it. Try చేశారని అనుకుంటున్నా. Okay. ఇప్పుడు మనం ఒకసారి 79 మిగతా క్వశ్చన్స్ కూడా చూద్దాం, దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ గా. సో విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది డిపిఎస్పీస్ ఇస్ నాట్ కరెక్ట్? సో ఇక్కడ మీరు ట్రాప్ లో పడిపోద్దు, నాట్ కరెక్ట్ అని అడుగుతున్నారు, ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ, ఇట్ ఇస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్. ఓకే, నాట్ ఎన్ఫోర్సబుల్ అంటున్నారు. సో సెకండ్ స్టేట్మెంట్ లో ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్, దేర్ఫోర్ దే ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ అ కంట్రీ. ఓకే, సో థర్డ్ ఆప్షన్, it envisions a social order where inequalities of income are minimized. Okay, so D1, it strives for equal pay for equal work for both men and women. Okay, pause cheskoni try cheyandi. So I hope you people have tried it. So now let us look at 80th question. Election Commission of India holds elections for the Parliament of India, State Legislature and for the post of President and Vice President of India. So option B, the Parliament, State Legislative Assemblies and State Legislative Councils only. Option C, the Parliament of India only. Option D, the Parliament of India and State Legislatures only. Try cheyandi. Okay, I'm hoping that you people have tried it. So 81st question చూడండి. Which one of the, among the following articles of the Constitution of India provides the mandate for the implementation of the Uniform Civil Code in India? Article 41, Article 44, Article 47, Article 51. Please try it. Okay, I hope మీరు పాజ్ చేసుకొని ట్రై చేశారని అనుకుంటున్నా. అండ్ 82nd క్వశ్చన్ ఇస్ నాట్ ఫ్రమ్ పాలిటీ, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ నౌ. ఓకే, సో ఇక్కడ వరకు మీరు ట్రై చేశారని అనుకుంటున్నా. నౌ లెట్ మీ సాల్వ్ ద క్వశ్చన్స్ ఫర్ యూ పీపుల్. ఓకే, సో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో 77th క్వశ్చన్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ యూ హావ్ ట్రైడ్ కదా. సో లెట్స్ సీ, let's discuss about it.
విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అబౌట్ మనీ బిల్ ఇస్ కరెక్ట్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యూపీఎస్సీ సిఎస్సి 2024లో మనకు మనీ బిల్ గురించి క్వశ్చన్ అడిగారు, గుర్తుంటే మీకు. ఎన్డీఏలో 2024లో మనీ బిల్ గురించి క్వశ్చన్ అడిగారు. సిడిఎస్లో 2017లో అడిగారు. ఎన్డీఏలో 2016లో కూడా అడిగారు. అంటే మీరు డిరైవ్ చేసుకోవాల్సింది ఏంటంటే యూపీఎస్సీలో నాట్ ఓన్లీ 24 ప్రీవియస్ గా కూడా అడిగారు కాబట్టి సో దిస్ ఈజ్ ఫేవరెట్ థీమ్ ఆఫ్ యూపీఎస్సీ. మనీ బిల్స్ రాసుకోండి, మనీ బిల్స్ అండ్ ద ఫినాన్స్ బిల్స్. దీస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్ దట్ ఈస్ లైక్డ్ బై యూపీఎస్సీ అనమాట. ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో మీరు ఇక్కడ చూసుకోండి, ద మనీ బిల్ పాస్డ్ బై ద లోక్సభ షాల్ బి రిటర్న్డ్ బై ద రాజ్యసభ విత్ ఇన్ 14 days విత్ ద రికమెండేషన్స్. సో జనరల్ గా అందరు ఏమంటూ ఉంటారు, నంబర్స్ ఉన్నా ఫ్యాక్ట్స్ ఉన్నా దట్ ఈస్ జనరలీ రాంగ్ అని అంటూ ఉంటారు. ఇక్కడ మీరు మీ ఆప్టిట్యూడ్, మీ బేసిక్ నాలెడ్జ్ అప్లై చేయకుండా ఎలిమినేషన్ ట్రిక్స్ ని యూజ్ చేసినట్టయితే డెఫినెట్లీ ఇది మీరు రాంగ్ పెట్టేస్తారు. కానీ ఇది బేసిక్ థింగ్ కదా. సో ఏదైనా ఫ్యాక్ట్ అడిగినప్పుడు ఒకవేళ మీకు తెలిసిన నాలెడ్జ్ నుంచి అడిగితే మీరు ఈజీగా అది కరెక్టా రాంగో డిక్లేర్ చేయొచ్చు. తెలియని ప్లేసెస్ లో చాలా వేగ్గా ఏదో ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి అందులో వేగ్ ఫ్యాక్ట్ అనే యాడ్ చేస్తే అప్పుడు అది 99% ప్రాబబిలిటీ ఉంటుంది టు గెట్ దట్ రాంగ్. కానీ మనకు తెలిసింది ఏదైతే ఉంటుందో అక్కడ మనకు తెలుస్తుంది కాబట్టి రైట్ ఆర్ రాంగ్. సో మన నాలెడ్జ్ తోని మనం దాన్ని చూసుకోవాలి. 14 days అనేది కరెక్టే. దిస్ ఇస్ వెరీ వెరీ రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రైట్. ఫస్ట్ లేనిది ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి లో కాబట్టి రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఫస్ట్ ఎలాగైనా కరెక్టే. ఆప్షన్ బి లో సెకండ్ ఒక్కటే ఉంది. ఐఎమ్ సారీ, 1 second. ఫస్ట్ ఐఎమ్ రియలీ సారీ. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ లేని ఆప్షన్ బి ఒకటే కాబట్టి ఆప్షన్ బిని ఎలిమినేట్ చేయండి ఫస్ట్ లెవెల్లో. సో ఇప్పుడు మనకు మిగిలిన ఏంటి, 1 only, 1 and 2 only, 1, 2 and 3. అంటే మనం చూసుకోవాలి, ఒకవేళ సెకండ్ది కరెక్ట్ అయింది అనుకో అప్పుడు ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేసేయచ్చు. సో లెట్స్ సీ సెకండ్ది రైటా రాంగ్. The Lok Sabha shall agree to the recommendations of the Rajya Sabha on the money bill to consider it passed by both the houses of the parliament. So both the houses of the parliament అంటున్నారు. సో బేసిక్ లక్ష్మీకాంత్ మీరు బుక్ లో చదువుంటే మనీ బిల్ అనేది ఇట్ విల్ బి పాస్డ్ ఓన్లీ బై ది లోక్ సభ అని ఉంటుంది. ఓకే, దట్ ఈస్ అగైన్ అ బేసిక్ ఫ్యాక్ట్ దట్ యు విల్ నో. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఆబ్వియస్లీ రాంగ్. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఉన్న ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి ని ఎలిమినేట్ చేస్తే directly option 1 is the right answer. Without reading the third option, third statement, you have derived the answer. But let's see the third statement also. Finance minister has absolute power to pass the money bill. So finance minister ki absolute power undadu. Again, this is an extreme statement, extreme word. సో ఒకవేళ అక్కడ మనకి స్పీకర్ ఇచ్చుంటే నాలెడ్జ్ బేసిస్ మీద అక్కడ అబ్సల్యూట్ ఇచ్చినా కానీ మనకి అది రైట్ అవుతుంది. ఓకే, సో బేసికలీ ఎక్స్ట్రీమ్ కీవర్డ్ ని ఎలిమినేట్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఇదే ఎక్స్ట్రీమ్ కీవర్డ్ తో ఇక్కడ స్పీకర్ ఇచ్చుంటే మాత్రం అది రైట్ అయ్యేది. అంటే నాలెడ్జ్ ప్లేస్ ద కీ రోల్ అనమాట. ఓకే, బేసిక్ నాలెడ్జ్ విల్ ప్లే ద కీ రోల్. సో బుక్స్ వెనకాల పరిగెత్తనాల్సిన అవసరం లేదు. మీరు బేసిక్ బుక్స్ ఏవైతే చదువుతున్నారో దాన్ని చదువుతూ సో ఎక్స్ట్రా ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ గెస్సింగ్, ఓకే, ఇంటెలిజెంట్ గెస్సింగ్ మీరు చేస్తే బాగుంటుంది. ఓకే, సో హ్యాప్ హజార్డ్ గా గెస్సింగ్ చేయొద్దు. ఓన్లీ విత్ నాలెడ్జ్, ఓన్లీ విత్ ది అప్లికేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ అలాంగ్ విత్ ది ఇంటెలిజెన్స్ గెస్సింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇంటెలిజెంట్ గెస్సింగ్. సో ఆప్షన్ 1, దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 1 only. ఓకే, సో బేసికలీ అగైన్ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సిన పాయింట్, మనీ బిల్ అండ్ ఫినాన్స్ బిల్ ఇస్ ద ఇంపార్టెంట్ థీమ్ దట్ ఈస్ లైక్డ్ బై యూపీఎస్సీ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సేమ్ థీమ్ నుంచి మనకి క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో క్వశ్చన్ నెంబర్ 78, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. So statement number 1, idea of the fundamental duties in the constitution of India is inspired by the constitution of Ireland అంట. కాదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కొన్ని బేసిక్ ఫీచర్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్ లో ఉంటాయో ఆ ఫీచర్స్ ని ఏవి ఎక్కడి నుంచి మనము అడాప్ట్ చేసుకున్నాం అనేది మీరు చదువుకోవాలి. నోట్ ఇట్ డౌన్. సో ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ అడాప్టెడ్ దోస్ ప్రిన్సిపల్స్ అనేవి మనకు తెలియాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐర్లాండ్ నుంచి తీసుకున్నామా, యుఎస్ఏ నుంచి తీసుకున్నామా, ఫండమెంటల్ రైట్స్ అంటే యుఎస్ఏ, ప్రియాంబుల్ అనే హోల్ ఐడియాని యుఎస్ఏ నుంచి తీసుకున్నాం, రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ ని బ్రిటన్ నుంచి తీసుకున్నాం, అలా మనకు తెలియాలన్నమాట. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రీడ్. ఇది ఐర్లాండ్ నుంచి కాదు, ఐఎమ్ గివింగ్ ద హోంవర్క్. ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకున్నాం అనేది ఓకే కామెంట్ లో కామెంట్ చేయండి. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఇయర్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఎందుకనంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చి 50 years అయింది కాబట్టి. ఓకే, దట్ ఈస్ వేర్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థీమ్ ఫర్ ఎగ్జామ్. నెక్స్ట్
Fundamental duties were incorporated in the constitution based on the recommendations of Swaran Singh committee. Very very right. Again ఫ్యాక్ట్స్ ఇచ్చినప్పుడు తప్పు అని అంటూ ఉంటారు, కానీ మనం బేసిక్ బుక్స్ లో లాట్ ఆఫ్ టైం రివిజన్ చేసేటప్పుడు స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ గురించి చదువుతాం. లైక్ ఫండమెంటల్ డ్యూటీస్ మనం స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ ఆధారంగా తీసుకొచ్చామని, కాబట్టి ఇది రైట్ అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రైట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఫస్ట్ ఉన్నవన్నీ ఎలిమినేట్ చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది మీకు. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ జస్టిషియబుల్ త్రూ అ రిట్ అంటే కాదు. ఫండమెంటల్ డ్యూటీస్ జస్టిషియబుల్ కాదు, డిపిఎస్పీస్ కూడా జస్టిషియబుల్ కాదు. వెరాజ్ ఫండమెంటల్ రైట్స్ అనేవి జస్టిషియబుల్ అని చెప్పాను. ఓకే, కాబట్టి 2 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అగైన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ CISF 2018, CAPF 2022, CDS 2010. సో అగైన్ ఇక్కడ మీరు వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ కీ టేక్ అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థీమ్. ఓకే, నెక్స్ట్. So 79th question, which one among the following statements about the DPSPs is not correct? ఓకే, డిపిఎస్పీస్ కి సంబంధించి ఏది కరెక్ట్ కాదు. ఇక్కడ మీరు ట్రాప్ లో పడిపోద్దు. నాట్ కరెక్ట్ అంటున్నాడు, విచ్ ఇస్ కరెక్ట్ అని కాదు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. సో బేసికలీ డిపిఎస్పీస్ ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ బేస్డ్ గా మనకి ప్రీవియస్ ఇయర్స్ లో SOLDCలో, UPSCలో అండ్ UPSC CSE 2013 లో ఇలా లాట్ ఆఫ్ ప్లేసెస్ లో అడిగింది. అండ్ డిపిఎస్పీ ఈజ్ ఆల్సో అ ఫేవరెట్ థీమ్ ఫర్ UPSC. ఓకే, ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్, రైట్. నేను ఇంతకు ముందే చెప్పాను, డిపిఎస్పీస్ ఇస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్. దిస్ ఇస్ అ బేసిక్ థింగ్. ఎవరైనా పాలిటీ బుక్ చదివితే ఎవరికైనా తెలుస్తుంది. నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఇది మీరు పక్కన పెట్టేసేయండి. ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్స్, దెర్ ఫోర్ దెర్ ఆర్ ఫండమెంటల్స్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ లో నాట్ ఎన్ఫోర్సబుల్ అంటున్నారు, సెకండ్ స్టేట్మెంట్ లో ఎన్ఫోర్సబుల్ అంటున్నారు. ఈ రెండిట్లోనే మనకి ఆన్సర్ దాగి ఉండే ఛాన్సెస్ 99% ఉంటాయన్నమాట. ఇలా కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ రెండు ఉన్నప్పుడు ఆ రెండు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ లో ఒకటి రైట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే, అర్థమైందనే అనుకుంటున్నా. కాంట్రాడిక్షన్ కదా, ఫస్ట్ దాంట్లో నాన్ ఎన్ఫోర్సబుల్ అంటున్నారు, సెకండ్ దాంట్లో ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్ అంటున్నారు. సో దీస్ బోత్ ఆర్ కాంట్రాడిక్టరీ కాబట్టి సో ఎనీ వన్ గెటింగ్ రైట్, ఈ రెండిట్లలో ఒకటి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ప్రాబబిలిటీ ఉంటుంది. థర్డ్ దాంట్లో చూడండి, ఇట్ ఎన్విజన్స్ సోషల్ ఆర్డర్ వేర్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ మినిమైజ్డ్. సో నెక్స్ట్ ఇట్ స్ట్రైవ్ ఫర్ ఈక్వల్ పే అండ్ ఈక్వల్ వర్క్. సో ఆర్టికల్ 39D లో ఇది మనకు ఉంటుంది అనమాట. ఇది మనకు ప్రీవియస్ ఇయర్ ఐ థింక్ UPSC ALC లో అడిగిన క్వశ్చన్ అనమాట, ఆర్టికల్ 39D గురించి. ఓకే, దట్ ఈస్ వేర్. సో మీకు ఇక్కడ ఆర్టికల్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ డిపిఎస్పీస్. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డిపిఎస్పీస్ కి సంబంధించిన ఆర్టికల్స్, క్లియర్ ప్రొవిజన్స్ అనేవి మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు రెండిట్లలో ఒకటి రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 50-50కి వెళ్ళినప్పుడు, సో వెన్ ఎవర్ యు ఆర్ డిరైవింగ్ ఇట్ 50-50, యూ కెన్ టేక్ రిస్క్. ఓకే, ఒకటి మాత్రం ఎలిమినేట్ చేసి 3 ఆప్షన్స్ లో కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు మాత్రం యూ షుడ్ నాట్ టేక్ రిస్క్. బట్ 50-50 డిరైవ్ అయినప్పుడు యూ కెన్ టేక్ రిస్క్. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ A. రైట్, నెక్స్ట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ ఎలక్షన్స్ ఫర్ అని చెప్పేసి మనకి ఆప్షన్ A, B, C, D అని ఇచ్చారు. అయితే ఇది మనకి బేసిక్ గా ప్రీవియస్ ఇయర్ లో కూడా అడిగారు CISF లో. ఓకే, అండ్ ఆల్సో దిస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్ ఫర్ దిస్ ఇయర్ UPSC. ఎందుకనంటే వినో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎలక్షన్ కమిషనర్, ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ లో కాంట్రవర్సీ నడుస్తుంది కాబట్టి యూ నీడ్ టు రీడ్ అబౌట్ దట్ కాంట్రవర్సీ ఇన్ డీటెయిల్, బేసిక్ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ ECI అండ్ ఆల్సో దానికి రిలేటెడ్ కేసు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డీటెయిల్ గా చదువుకోండి. దిస్ విల్ బి ఇంపార్టెంట్ థీమ్ ఫర్ దిస్ ఇయర్ ఎగ్జామ్. ఓకే, నోట్ ఇట్ డౌన్, ECI. సో ఇక్కడ మీరు చూడండి, ఓన్లీ 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 ఆప్షన్ బిలో, సిలో, డిలో ఓన్లీ అనే పదాలు వాడారు. సో మీరు లాజికల్ గా థింక్ చేస్తూ స్టేట్మెంట్ ని అర్థం చేసుకుంటూ ఓన్లీ అనే పదం వచ్చినప్పుడు, సో ఓన్లీ వెన్ యు ఆర్ నాట్ లైక్ ఎప్పుడైతే మీరు షార్ట్ గా మీకు ఆన్సర్ తెలిసి కూడా ఓన్లీ అనే పదం వచ్చిందో అప్పుడు దాన్ని రైట్ పెట్టవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఓన్లీ అన్నప్పుడు అది రాంగ్ అవుతుంది. ఎందుకనంటే యూపీఎస్సీలో ఆప్షన్స్ అనేవి ఎంత బ్రాడ్ గా ఉంటాయి అంటే మనకి ఎంత బ్రాడ్ అండ్ ఎన్ని మేజర్ థింగ్స్ ని మనం కవర్ చేయగలిగితే అది రైట్ అవుతుంది అనమాట. ఎంత బ్రాడ్ స్టేట్మెంట్ అయితే అంత రైట్ అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఆప్షన్ బి చదవండి. సో ఈసీ విల్ హోల్డ్ ద ఎలక్షన్స్ ఫర్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఓన్లీ, the Parliament of India only, the Parliament of India and state legislatures only. Okay, so only అని అంటున్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇది రాంగ్ అవుతుంది, బట్ నాట్ ఎవ్రీ టైం.
సో మీరు దాన్ని క్లుప్తంగా చూడాలి, అక్కడ మీ నాలెడ్జ్ కూడా అప్లై చేసిన తర్వాతనే యూ నీడ్ టు అప్లై దిస్ ట్రిక్. ఓకే, సో ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది, స్టేట్ లెజిస్లేచర్స్ కి కండక్ట్ చేస్తుంది, అండ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్లకు కూడా ఎలక్షన్స్ ని కండక్ట్ చేసేది ఈసీఐ అనే బాడీ. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ యాజ్ బ్రాడ్ యాజ్ పాసిబుల్. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రైట్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ఈస్ వెరీ వెరీ హై. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈసీఐ విల్ బి ఇంపార్టెంట్ థీమ్. నెక్స్ట్, 81st question, which among the following articles of the Constitution of India provides the mandate for the implementation of the Uniform Civil Code in India? Article 41, Article 44, Article 47 and Article 51. సో ఇది బేసిక్ గా ప్రీవియస్ ఇయర్ లో సిఐఎస్ఎఫ్ లో అడిగారు 2017 లో, సిడిఎస్ 2017, అండ్ రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో చాలా న్యూస్ లో ఉంది బికాస్ ఆఫ్ ఉత్తరాఖండ్స్ ఇంప్లిమెంటేషన్. ఓకే, అండ్ సిఎస్సి దట్ ఈస్ 2025 కి, అంటే మన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్ యూసీసీ. రాసుకోండి, యూసీసీ విల్ బి అన్ ఇంపార్టెంట్ థీమ్. ఓకే, అండ్ ఉత్తరాఖండ్ తీసుకొచ్చిన యూసీసీలో ఎలాంటి కీ ప్రొవిజన్స్ ఉన్నాయనేది కూడా చూసుకోండి. ఓకే, సో డైరెక్ట్ బేసిక్ క్వశ్చన్, తెలిస్తే పెట్టాలి, తెలియకపోతే అవాయిడ్ చేయాలి. ఆర్టికల్ 44, రైట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ కీ టేక్ అవేస్ యూసీసీ గురించి బాగా చదువుకోండి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ఎన్వైరన్మెంట్ అని చెప్పాను. నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. One last question from Indian polity section. Which one of the following statements with reference to the Constitution of India is correct? Okay. Part 9 of the Constitution is about municipalities. Part 9b of the Constitution is about cooperative societies. Part 15 of the Constitution is about tribunals. Part 16 of the Constitution is about elections. So please pause the video and try it. Make a try. Try cheyandi andaru. So I hope you people have tried it. So this is the last question kabatti direct analyze chestanu chudandi. సో బేసికలీ పార్ట్స్, షెడ్యూల్స్, ఓకే, ఆ లిస్టింగ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతాయి. మీరు లాస్ట్ ఇయర్ 2024 సిఎస్సి పేపర్ చూసినట్టయితే పార్ట్స్ మీద మ్యాచ్ ద ఫాలోయింగ్ సంథింగ్ క్వశ్చన్ అడిగారు, మీకు గుర్తుండుంటే. సో పార్ట్స్ క్వశ్చన్ అనేది వచ్చింది. ఎల్డీసీలో కూడా 2016లో 17లో, ఓకే, అగైన్ ఎల్డీసీలోనే 2021-22 ఎగ్జామ్లో కూడా రిపీట్ అయింది పార్ట్స్. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఇస్ పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చదవండి, షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ లిస్టింగ్ అనేది చదవండి. ఓకే, అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ షెడ్యూల్స్ లో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షెడ్యూల్ గురించి చదివినప్పుడు, షెడ్యూల్ లాంగ్వేజెస్ గురించి చదివినప్పుడు అక్కడ జరిగిన ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అవన్నీ కూడా డీటెయిల్ గా చదవండి, షెడ్యూల్స్ అండ్ పార్ట్స్. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థీమ్. సో ఇది ప్రీవియస్ ఇయర్ లో కూడా ఇంపార్టెంట్ థీమ్, రిపీట్ అయిన థీమ్ కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ యూ రీడ్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ లా కానీ ఇలా కానీ అడుగుతారు. సో మీరు చూసుకుంటే పార్ట్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ అబౌట్ మున్సిపాలిటీసా? కాదు, పార్ట్ 9A ఇస్ అబౌట్ మున్సిపాలిటీస్, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. పార్ట్ 9B ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ అబౌట్ కోఆపరేటివ్ సొసైటీస్. ఎస్, దిస్ ఇస్ రైట్. సో ఇది 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ద్వారా యాడ్ చేశామన్నమాట. పార్ట్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ అబౌట్ ట్రిబ్యునల్సా? కాదు, పార్ట్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ అబౌట్ ట్రైబ్యునల్స్. Part 16 of the constitution is not about election and part 15 of the constitution is about elections. Okay, so parts ni revise cheskondi, schedules ni revise cheskondi, important provisions in the schedules and in the parts also be to be revised. Just part names అందులో ఏముంటుంది, ఏమైనా అమెండ్మెంట్స్ ద్వారా కొత్త పార్ట్స్ యాడ్ చేసామా? షెడ్యూల్స్ లో ముందుగా ఎన్ని ఉన్నాయి, తర్వాత మళ్ళీ అమెండ్ చేసి మళ్ళీ ఏమేమి యాడ్ చేసాం, ఈచ్ షెడ్యూల్లో కూడా లాంగ్వేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ లాంగ్వేజెస్ లో ఏమి కొత్తగా యాడ్ చేసాం, ఏవి ముందున్నాయి, ఇవి డీటెయిల్ గా చూసుకోండి ఒకసారి. ఓకే, సో ఐ హోప్ మీకు పాలిటీ సెక్షన్ అర్థమైందని అనుకుంటున్నా. సో లెట్స్ గో టు సెకండ్ సెక్షన్. సో ఇప్పుడు మనము హిస్టరీ క్వశ్చన్స్ చూద్దాం. సో 61st క్వశ్చన్, హిస్టరీ. The Deccan riots of 1875 were peasant rebellions against which of the following classes? Option A, Zamindars. Option B, British officials at Pune. Option C, money lenders or shawkars. Option D, Patels or village headmen. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి ఇప్పుడు. Salt March was the first nationalist activity in which women participated in large numbers. Who among the following was instrumental in persuading Mahatma Gandhi not to restrict the protest to men alone? Kamala Devi Chattopadhyay, Avantika Bai Gokhale, Sarojini Naidu, Mithu Ben Petit. Try cheyandi. So I hope you people have tried it. Please pause the video. ఒకవేళ ట్రై చేయకపోతే పాజ్ చేసుకొని ట్రై చేసి come back to the video. Next.
Who among the following commanders was not tried in the INA trials in the Red Fort, Delhi? Option A, PK Sahgal. Option B, DS Dillon. Option C, Mohan Singh. Option D, Shah Nawaz Khan. Try చేయండి. Please pause the video and try it. So I am hoping that you people have tried it. Next question. Which among the following pairs of organization and their founders is not? So ఇక్కడ గుర్తుపెట్టుకోండి, not అని అడుగుతున్నారు, not correctly matched. British Indian Association, Radhakanta Dev and Devendranath Tagore. Indian League, Shishir Kumar Ghose. Bombay Association, Sucheta Kripalani. Indian Association, Surendranath Banerjee. Please make it a try. So I'm hoping that you people tried it. Next. Consider the following statements about the Veerashaiva movement. The Veerashaiva movement was led by Basavanna. Vaishnavais, Veerashaivas worshipped Shiva in his manifestation as a linga. Vachanas composed in Kannada are the main composition of understanding the Veerashaiva tradition. Which of the following given above statements are correct? 1 and 2 only, 1 and 3 only, 2 only, 1, 2 and 3. Try చేయండి ఒకసారి. సో పాజ్ చేసుకొని ట్రై చేశారని అనుకుంటున్నా. ఓకే, ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్స్ సీ ఆల్ ద క్వశ్చన్ అండ్ దెన్ గో బ్యాక్ టు ది ఎక్స్ప్లెనేషన్ పార్ట్. Which of the following temples are constructed by Krishnadevaraya? Krishnadeva Temple, Hazara Rama Temple, Vittala Swami Temple, Tiruvengalanatha Temple. Consider the following statements and try decoding the best code, correct code. 2 and 3, 1, 2 and 3, 1 and 4, 1, 2, 3 and 4. So please make it a try. Okay, try చేశారని అనుకుంటున్నా. Now let's go to 67th question. Among the Ashtapradhans of Shivaji, who among the following did not hold any military commands besides civil duties? Peshwa, Amatya, Sumanta, Panditarao. Try చేయండి. So ఇక్కడ try చేయండి. Out of all these 4, ఎవరు? You have to select the code which is right. Okay, I'm hoping you people have tried it. Question number 68. The Battle of Chinhat was fought between Shivaji and Mughal forces near Nanegate in 1676. Marathas and Afghans in 1716, the Third Battle of Panipat. The rebels of 1857 and British forces, Tipu Sultan and Nizam in 1794. Please make it a try. Okay. Next one. 69th. Which among the following is the most frequently invoked god in Rigveda? Indra, Agni, Surya, Varuna. Please make it a try. Okay, I'm hoping you people have tried it. Next one. Which of the following pairs of the Bhakti poets and their work is not correctly matched? Jnaneshwara, Bhavartha Deepika, Jayadeva Gita Govindam, Ekanath, Bhavartha Ramayana, Tulsidas, Adhyatma Ramayana. Please make it a try. So I'm hoping you people have tried it. All the questions try చేశారని అనుకుంటున్నా. సో 61 నుంచి మనకి ఎక్కడి వరకు ఉన్నాయి క్వశ్చన్స్? టిల్ 70. ఓకే, ఫ్రమ్ 61 టిల్ 70 ఆల్మోస్ట్ 9 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఐఎమ్ హోపింగ్ అన్ని అటెంప్ట్ చేశారని అనుకుంటున్నా. నౌ లెట్స్ సీ ది ఎక్స్ప్లెనేషన్ పార్ట్. ఓకే, సో 61st క్వశ్చన్ చూడండి. The Deccan riots of 1875 were peasant rebellions against which of the following classes? సో ఇక్కడ ఏంటంటే మీరు అటెంప్ట్ చేశారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్. సో ప్యూర్గా ఎన్సీఆర్టీ, న్యూ ఎన్సీఆర్టీస్ ఆర్ తమిళనాడు బుక్స్ ఏవి ఫాలో అయినా మీరు చేయగలుగుతారు దీన్ని. ఓకే, అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ కీ టు బి నోటెడ్ ఇస్, సో ఇక్కడ పీసెంట్ రెబిలియన్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థీమ్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. పీసెంట్ రెబిలియన్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థీమ్ ఫర్ యూపీఎస్సీ. ఓకే, సో డెక్కన్ రైట్స్ అనేది ఇంతకు ముందు సిఏపిఎఫ్ ఎగ్జామ్ లో దీని గురించి రిపీట్ అయింది. సిడిఎస్ 2016 లో కూడా దీని గురించి డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగారు. కాబట్టి పీసెంట్ రెబిలియన్స్ లో డెక్కన్ రైట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, మోర్ ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక, సో డెక్కన్ రైట్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థీమ్ అండ్ దిస్ ఇస్ అన్ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనీ లెండర్స్ అనమాట. మనీ లెండర్స్ ఆర్ ద వన్ హు ఆర్ ఇన్వాల్వ్డ్. ఓకే, మనీ లెండర్స్ ఆర్ ద వన్ హు ఆర్ ఇన్వాల్వ్డ్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో కీ టేక్అవే ఇస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనము పీసెంట్ రెబిలియన్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. లాట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 1857 రివాల్ట్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థీమ్ and Deccan riots is an important theme under peasant rebellions, and peasant rebellions as a whole is also important. Please make it a down. Please make it as a note.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డెక్కన్ రైట్స్ అనేది ఎందుకు అడిగారు, ఈ ఇయర్లోనే ఎందుకు అడిగారు, ఎందుకనంటే ఆల్మోస్ట్ 150 ఇయర్స్ అయింది డెక్కన్ రైట్స్ కండక్ట్ అయ్యి. 1875లో అయింది కాబట్టి 150 ఇయర్స్ అయింది అనమాట కండక్ట్ అయ్యి. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో డెక్కన్ రైట్స్ అనేది ఈ ఇయర్ కి ఇంపార్టెంట్ థీమ్ అవుతుంది. నెక్స్ట్, సాల్ట్ మార్చ్ వాజ్ ద ఫస్ట్ నేషనలిస్ట్ యాక్టివిటీ ఇన్ విచ్ విమెన్ పార్టిసిపేటెడ్ ఇన్ లార్జ్ నంబర్స్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. సో సేమ్ స్టేట్మెంట్ యూపీఎస్సీ పిక్ చేసుకొని ఆప్షన్స్ లో స్టేట్మెంట్స్ లో ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్, ఇలాంటి స్టేట్మెంట్స్ అడుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ లైన్ ని మీ నోట్స్ లో రాసేసుకోండి. So the Salt March was the first nationalist activity in which women participated in large numbers. Okay, so UPSC can directly pick this statement. Who among the following was instrumental in persuading Mahatma Gandhi not to restrict the protest to men alone? Evaru persuade చేశారు గాంధీజీని ఓన్లీ మెన్ కి మాత్రమే రెస్ట్రిక్ట్ చేయొద్దు అని. సో మనకి రైట్ ఆన్సర్ ఇస్ కమలాదేవి చాటోపాధ్యాయ్. సో వాట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ కమలాదేవి చాటోపాధ్యాయ్ గురించి ఎన్సీఆర్టీలో మెన్షన్ చేసింది, డైరెక్ట్ గా చదవండి. ఓకే, ప్రీవియస్ ఇయర్ లో మనకు సిడిఎస్ 2021లో సిమిలర్ క్వశ్చన్ అడగడం జరిగింది అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్ అండ్ పీవైక్యూలో కూడా ఒకసారి అడిగిన థీమే. ఓకే, అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ టు బి నోటెడ్ ఇస్ గాంధీజీ ఇస్ అన్ ఇంపార్టెంట్ థీమ్ ఫర్ అండ్ ఫేవరెట్ థీమ్ ఫర్ యూపీఎస్సీ. సో గాంధీకి సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ ని మీరు చదువుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఓకే, సో దట్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఐ హ్యావ్ నోటెడ్ ఇస్ సో సాల్ట్ మార్చ్ అయ్యి 90 ఇయర్స్ అయింది. సో దట్ ఈస్ వేర్ సాల్ట్ మార్చ్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్. 95 ఇయర్స్, నాట్ 90 ఇయర్స్, 95 ఇయర్స్. ఓకే, సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కమాండర్స్ వాజ్ నాట్ ట్రైడ్ ఇన్ ది ఐఎన్ఏ ట్రయల్స్ ఇన్ ద రెడ్ ఫోర్ట్ ఢిల్లీ. సో నాట్ అని అడుగుతున్నారు. సో బేసికలీ 2021లో యూపీఎస్సీ సిఎస్సి ఎగ్జామ్ లో ఆల్ ఆఫ్ దిస్ నేమ్, పీకే సంగల్ నేమ్, డిఎస్ దిలోన్ నేమ్, షా నవాజ్ ఖాన్ నేమ్స్ ని క్వశ్చన్ లోనే ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ క్వశ్చన్ లో ఫ్రేమ్ చేసిన సెంటెన్స్. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా అడగొచ్చు అని. సిమిలర్ థింగ్, సో యూపీఎస్సీ సిఎస్సిలో అడిగిన స్టేట్మెంట్ అంటే క్వశ్చన్ లో ఉన్న ఒక స్టేట్మెంట్ అండ్ నేమ్స్ నుంచి ఇక్కడ ఒక క్వశ్చన్ ని డీకోడ్ చేయడం జరిగింది అనమాట. అంటే సిమిలర్ థింగ్ కెన్ హ్యాపెన్ వైస్ వర్సా. ఓకే, అయితే పీకే సాగల్, దిల్లాన్, షానవాజ్ ఖాన్ వీళ్ళందరూ ఓకే. హూ వాజ్ నాట్ ట్రైడ్ అంటే మోహన్ సింగ్ అనమాట. సో ఇప్పుడు మీ డ్యూటీ ఏంటంటే హూ ఇస్ మోహన్ సింగ్ అనేది నేర్చుకోవాలి. ఓకే, ప్లీజ్ ట్రై టు రీడ్ హూ ఇస్ మోహన్ సింగ్. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఐఎన్ఏ ట్రయల్స్ అయ్యి 80 ఇయర్స్ అయింది. దట్ ఈస్ వేర్ అగైన్ ఈ పర్టికులర్ థీమ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ దర్ ఫౌండర్స్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఏది కరెక్ట్ గా మ్యాచ్ కాలేదు? సిఏపిఎఫ్ 2011 అండ్ సిఎస్సి అంటే యూపీఎస్సీ సిఎస్సిలో అడిగిన 2017 క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాన్ని రెండింటిని మీరు ప్రీవియస్ గా సాల్వ్ చేసి ఉంటే దీన్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే బాంబే అసోసియేషన్ ఇస్ నాట్ సుచేతా కృపాల్ని బట్ దాదాబాయి నవరోజీ. ఓకే, మిగతా అన్ని కరెక్టే. బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ రాధాకాంతా దేవ్ అండ్ దిబేంద్రనాథ్ ఠాగూర్. ఇండియన్ లీగ్ శిశిర్ కుమార్ ఘోష్. ఇండియన్ అసోసియేషన్ సురేంద్రనాథ్ బానర్జీ. సో మరి అనుశీలన్ సమితి ఎవరు, స్థాపకుడు ఎవరు? Please try to answer in the comment box. Okay, I'm hoping you people will try it. Next, 65th question. Consider the following statement about Veerashaiva movement. Again, directly NCERT based question. ప్రీవియస్ ఇయర్ లో ఇంపార్టెంట్ థీమ్ ఇది వీరశైవ. సో డెఫినెట్లీ ఈ మూమెంట్ గురించి చదువుకోండి. ఎన్డీఏలో 2019లో క్వశ్చన్ వచ్చింది, సిఏపిఎఫ్ లో 2020లో వచ్చింది, సిబిఐ డిఎస్పీలో 2023లో వచ్చింది, అండ్ ఇప్పుడు మళ్ళీ జియో సైంటిస్ట్ 2025లో వచ్చింది. డెఫినెట్లీ యూపీఎస్సీకి ఇది ఫేవరెట్ థీమ్ అవుతుంది. కాబట్టి వీరశైవ మూమెంట్ గురించి చదువుకోండి. దిస్ ఇస్ ద కీ టేక్ అవే. ఓకే, Veerashaiva movement was led by Basavana. This is right. Vaishnavas worshipped Shiva in his manifestation as a linga. This is also right. Vachanas composed in Kannada. Okay, ఇక్కడ యూపీఎస్సీ ఇదే స్టేట్మెంట్ ని వాడుకొని కన్నడ ప్లేస్ లో తమిళో తెలుగు ఏదైనా ఇవ్వచ్చు. సో కాబట్టి వచనాస్ ఆర్ కంపోజ్డ్ ఇన్ కన్నడ గుర్తుపెట్టుకోండి. ఆల్ ఆఫ్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. ఓకే, ఓకేనా? నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై కృష్ణదేవరాయ? అగైన్ NCERT based question. Very very important theme. Vijayanagara Empire. Please note it down. Put 5 stars to it. Vijayanagara Empire questions are so many times asked in the questions. Okay. UPSC లో మిగతా ఎగ్జామ్స్ లో మీరు చూసుకున్న సో మెనీ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. సిఏపిఎఫ్ 2020లో డైరెక్ట్ ఈ టెంపుల్స్ కి సంబంధించి 2020 సిఏపిఎఫ్ లో, సిడిఎస్ 2018లో, 2016లో, సిఏపిఎఫ్ 2024లో కూడా టెంపుల్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో బేసికలీ కృష్ణదేవ టెంపుల్ అనేది లేదు.
హజారా రామ టెంపుల్, విఠలస్వామి టెంపుల్ అనేవి కృష్ణదేవరాయవి. ఇవి రెండు రైట్. వెరాజ్ తిరువెంగళనాథ టెంపుల్ మాత్రం అచ్యుతదేవరాయది. ఓకే, సో 2 and 3 మాత్రమే రైట్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, విజయనగర ఎంపైర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థీమ్. ఆ చాప్టర్ ని డీటెయిల్డ్ గా చదవాల్సిందిగా కోరుతున్నా. ఓకే, సో నవ్ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్, among the Ashtapradhans of Shivaji, who among the following did not hold any military commands besides civil duties అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. మీరు గమనించినట్టయితే అష్టప్రధాన్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థీమ్. ప్రీవియస్ ఇయర్ సిడిఎస్ లో, యూపీఎస్సీ సిడిఎస్ 2024 లో నేమ్స్ బేస్డ్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ కూడా నేమ్ బేస్డ్ క్వశ్చనే కాబట్టి యూ హ్యావ్ టు రీడ్ హూ ఆల్ ఆర్ దేర్ ఇన్ ది అష్టప్రధాన్స్, ఎవరెవరు ఉన్నారు. అగైన్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థీమ్. ఇది ప్రయారిటీగా పెట్టుకుని అష్టప్రధాన్స్ లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ నేమ్స్ ని చదవండి. ఓకే, ఐ హోప్ యూ విల్ ట్రై. నాట్ ఇంక్లూడెడ్ అంటే పండిత్ రావ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్, సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఈ థీమ్ అయితే చదవడం మర్చిపోద్దు. నెక్స్ట్, Battle of Chinhat was fought between Shivaji and Mughal forces near Nanegat in 1676. The Marathas and Afghans in 1760 before the Third Battle of Panipat. The rebels of 1857 and British forces. Tipu Sultan and Nizam in 1794. Again, CDS లో 2015 లో అడిగారు. డైరెక్ట్ ఎన్సీఆర్టీస్ లో వర్డింగ్స్ మెన్షన్ చేస్తున్నాయి దీని గురించి. సో దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విజయనగర ఎంపైర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థీమ్. మరాఠా ఎంపైర్ కూడా ఇంపార్టెంట్ థీమే ఇయర్కి, అది కూడా గుర్తుపెట్టుకోండి. మరాఠా ఎంపైర్ ఎందుకు ఇంపార్టెంట్ థీమ్ అని అంటే, మరాఠా ఎంపైర్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్మోస్ట్ మనకి 350 years అవుతుంది. 350 years అవుతుంది కాబట్టి మరాఠా ఎంపైర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ థీమ్. ఓకే, నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్వోక్డ్ గాడ్ ఇన్ ద రిగ్వేద. సో సిడిఎస్ 2016 ఎన్సీఆర్టీస్ లో కూడా ఉంటుంది. సిడిఎస్ 2016 లో డైరెక్ట్ గా అడిగారు, మిగతా ఎగ్జామ్స్ లో కూడా అడిగారు. సో బేసిక్ గా వేదిక్ ఎరా అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ థీమ్. ఈ రెండు చాప్టర్స్ ని చాలా బాగా చదువుకోండి. సో ఇందిరా ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకే, సో లాస్ట్ వన్, which one among the following pairs of Bhakti poets and their works is not correctly matched? Previous year question, CAPF లో అడిగారు, CDS లో అడిగారు. ఓకే, ఓకేనా? జ్ఞానేశ్వర, భావార్థ దీపిక, జయదేవ గీత గోవింద, ఏకనాథ్ భావార్థ రామాయణ, తులసీదాస్ అచ్యుత రామాయణ. సో ఏంటంటే ఆన్సర్ ఆప్షన్ డి అన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో బేసికలీ జయదేవ గురించి డైరెక్ట్ సిడిఎస్ 2024 లో జయదేవ గీతా గోవిందం అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉండింది. అక్కడ మీరు చదువుకొని ఉంటే డైరెక్ట్ గా మీరు ఆప్షన్ బిని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, జ్ఞానేశ్వర, భావార్థ దీపిక తెలియకపోయినా ఇక్కడ రెండు సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, భావార్థ రామాయణ, అధ్యాత్మ రామాయణ. సో ఇలాంటి సిమిలర్ కేసెస్ లో వాట్ యూ కెన్ అప్లై లా ఆఫ్ సిమిలారిటీస్ అనేది ఉంటుంది. అంటే సో ఇఫ్ యూ కెన్ ఎలిమినేట్ అట్లీస్ట్ వన్ ఆప్షన్, అప్పుడు మీకు రెండు ఆప్షన్స్లలో ఇవే ఉంటే అట్లీస్ట్ 75% దగ్గరకు వచ్చినప్పుడు ట్రై టు లుక్ ఎట్ ఆప్షన్ సి అండ్ డి. సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండిట్లలో ఒకటి కరెక్ట్ అయ్యే పాసిబిలిటీస్ ఆర్ 85 to 90%. ఓకే, కాబట్టి ఏకనాథ్ భావార్థ రామాయణ, తులసీదాస్ అధ్యాత్మ రామాయణ, ఇవి రెండిట్లలో కరెక్ట్ ఆర్ రాంగ్ ఏది తెలిసినా మీకు ఆన్సర్ తెలుస్తుంది. సో తులసీదాస్ ఏదైతే ఉంటుందో ఆధ్యాత్మ రామాయణ గురించి రాయలేదు. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. అట్లీస్ట్ 50-50కి డిరైవ్ అవుతారు. ఓకే, సో లా ఆఫ్ సిమిలారిటీస్ అప్లై చేస్తే అట్లీస్ట్ 50-50 ఆప్షన్ కి డిరైవ్ అవ్వచ్చు. జయదేవ గీతా గోవింద ఇస్ రైట్, జ్ఞానేశ్వర భావార్థ దీపిక ఇస్ రైట్, ఏకనాథ్ భావార్థ రామాయణ ఇస్ ఆల్సో రైట్. వరస్ తులసీదాస్ మాత్రం అధ్యాత్మ రామాయణ మాత్రం తప్పు. ఓకే, సో విత్ దిస్ వీఆర్ కంప్లీటెడ్ ది హిస్టరీ డిస్కషన్ పార్ట్ ఆల్సో. సో ఇక్కడ నేను ఏమేమి ఇంపార్టెంట్ థీమ్స్ చెప్పాను, ఒకటి విజయనగర ఎంపైర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థీమ్, ఐవీసీ అండ్ వేదిక్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థీమ్, మరాఠా ఎంపైర్ 350 years అయింది కాబట్టి అదొక ఇంపార్టెంట్ థీమ్, పీస్ అండ్ రివాల్వ్స్. ఓకే, పీస్ అండ్ రివాల్వ్స్ అందులో మెయిన్లీ డెక్కన్ రైట్స్ అనేది ఇంపార్టెంట్, 150 years అయింది కాబట్టి. సాల్ట్ మార్చ్ 95 years, గాంధీజీ ఇస్ అన్ అదర్ ఇంపార్టెంట్ థీమ్, INA ట్రయల్స్ ఇస్ అన్ 80 years అయింది కాబట్టి అదొకటి ఇంపార్టెంట్ థీమ్. అష్టప్రధాన్స్ లో ఉన్న డిఫరెంట్ పీపుల్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. వీరశైవ మూమెంట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ థీమ్. ఓకే, సో విత్ దిస్ యూ కంప్లీటెడ్ ద హిస్టరీ పార్ట్. ఐఎమ్ థింకింగ్ దట్ నేను ఏవైతే థీమ్స్ చెప్పానో అవన్నీ మీరు నీట్ గా
చదువుకుంటానని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యుల్ డూ సమ్ రీసెర్చ్. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో కూడా కొంచెం రీసెర్చ్ చేస్తారని నేను ఊహిస్తున్నాను. ఐఎమ్ థింకింగ్ యుల్ పుట్ సమ్ హార్డ్ వర్క్ ఇన్ టు ఇట్. ఓకే, సో దిస్ ఇస్ అన్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. ఓకే, నెక్స్ట్ ఏవైతే ఉంటాయో లైక్ ఎకానమీ పార్ట్ ఏదైతే ఉందో అది, జాగ్రఫీ పార్ట్ ఏదైతే ఉంటుందో అది, అండ్ ఎన్విరాన్మెంట్ పార్ట్, ఈ 3 పార్ట్స్ అనేవి ఈ పేపర్ నుంచి ఇంకా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో మనం పాలిటీ, హిస్టరీ మాత్రం కంప్లీట్ చేసాం. ఈ 3 పార్ట్స్ని నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడేస్ సెషన్. సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ కీ టేక్ అవే ఫ్రమ్ టుడేస్ సెషన్ ఇస్ బేసిక్ బుక్ ఇస్ ద కీ, ఎన్సీఆర్టీస్ ఇస్ ద కీ. ఓకే, బేసిక్ బుక్స్, ఎన్సీఆర్టీస్, అండ్ ఇంకేంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యూపీఎస్సీ కండక్ట్ చేసిన ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆఫ్ ఆల్ ది ఎగ్జామ్స్, సిడిఎస్, ఎన్డీఏ, సిఏపిఎఫ్. ఓకే, ఇలా అన్నీ చూసుకోండి. అట్లీస్ట్ 5 to 10 years అయినా చూసుకోండి అలాంగ్ విత్ ద సిఎస్సి. సో దట్ థీమ్స్ ఏవైతే ఉంటాయో క్వశ్చన్స్ రిపీట్ కాకుండా అట్లీస్ట్ ఆ క్వశ్చన్స్లో ఉన్న స్టేట్మెంట్స్ కానీ థీమ్స్ కానీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ప్రాబబిలిటీతో ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థీమ్ ఇస్ 1857 రివాల్ట్, అది కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద సెషన్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో పార్ట్ 2లో కలుద్దాం టుమారో. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అంటే ప్లీజ్ కామెంట్ డౌన్. సో ఐల్ ట్రై టు కమ్ అప్ ఇఫ్ ఐ హ్యావ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ టైమ్. డెఫినెట్లీ ఇంపార్టెంట్ థీమ్స్ కానీ ఏవైనా మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే యూ కెన్ సజెస్ట్ మీ సో దట్ ఐ కెన్ కమ్ అప్. ఓకే, so thank you everyone. Please share this video with your friends and fellow aspirants. So let's meet in the next class. Until then, take care, bye bye, and keep smiling.